ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అసలు ఏడా ఒక నిమిషం కూడా బోర్ కొట్టదు మనకి. మూవీ అయితే మన క్రికెట్ లవర్స్ ఉంటారు అండ్ మూవీ లవర్స్ ఉంటారు కదా, ఈ సినిమాకి వస్తే రెండు వెళ్ళిపోతాయి. నాని యాక్టింగ్ చాలా బాగుంది. కాన్సెప్ట్ క్రికెట్ కాన్సెప్ట్ నచ్చింది. ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నారు. హీస్ బిగ్గెస్ట్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన కెరియర్లో ది బెస్ట్ మూవీ ఇది. అండ్ మళ్ళీ రావా తర్వాత గౌతమ్ తిన్ననూరి గారు ఫెంటాస్టిక్ హిట్ ఇచ్చారు. హీస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ద కమింగ్ టైమ్స్. శ్రీనాథ్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ చిన్నపిల్లాడు రోనిత్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. స్క్రిప్ట్ కూడా చాలా బాగుండింది అండ్ గొప్పగా ఉంటుంది. అంటే మీరు ఏదో ఊహిస్తే ఓకే నాని సినిమా బాగుంటుంది అనుకునే దానికంటే గొప్పగా ఉంది. చాలా చాలా బాగుంది. ఫస్ట్ డైరెక్షన్, స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ మూడు సినిమాకి హైలైట్. ఇంకా నాని కోసం చెప్పాలనుకుంటే ఆయన యాక్టింగ్ పీక్లో ఉంది, మామూలు లేదు అసలు. ఇదివరకు చేసేదానికంటే చాలా బాగా చేశాడు. డైలాగులు చెప్పకుండా కూడా మౌనంగా ఉంటూ కూడా ఆ ఎక్స్పీరియన్స్ అంత అద్భుతంగా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ అనేది మాత్రం కలిగింది. ఇది సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్లో బాగా చూడండి. ఈ సమ్మర్కి పెద్ద హిట్ ఈ సినిమాని. ఇంకా మనం ఎక్కువగా మాట్లాడేదానికంటే సినిమాని 2-3 సార్లైనా చూడొచ్చు, అంత బాగుంది. సాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ అన్నీ బాగున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, మళ్ళీ తరుణ్ గుర్తొస్తాడు చాలామందికి. అబ్బాయి అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా తరుణ్ ఎంత బాగా చేశాడు, ఈ అబ్బాయి అంతే బాగా చేశాడు. చాలా బాగుంది మూవీ. సెంటిమెంట్ అన్నీ, సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, తర్వాత గేమ్స్ మీద ఉంది, ఇన్స్పిరేషన్ మూవీ ఉంది, లవ్ ఉంది. అసలు చాలా 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 ఇంకెన్ని చాలా వేసుకున్నా ఇంకా మోర్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంత బాగుంది సినిమా. మన హీరోయిన్ మళ్ళీ మనకు దొరికిందేమో అనిపిస్తుంది. అమ్మాయి చాలా బాగా చేసింది. అలాంటి సినిమాలు అయితే ఎర్ర తీస్తుంది, ఏదో ఇబ్బందికరంగా అయితే ఉండదు. చాలా అద్భుతంగా ఉంది. సినిమా కోసం నేను చెప్పేదానికంటే చూడాలి భయ్య. నిజంగా నాకు ఇదొక కావ్యం. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని సినిమాలు ఉంటాయి, అందులో ఇదొక సినిమా. అంత బాగుంది సినిమా. మజిలీ క్రికెట్ మీద తీశాడు, ఇది క్రికెట్ మీద తీశాడు కదా, దాని వెర్షన్ దానిదే, దీని వెర్షన్ దీనిదే. ఓపెన్గా చెప్పాలంటే దాని మీదకి ఇది చాలా బాగుంది. మరి అలా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆ వెర్షన్ అయితే అలాగే అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది కాబట్టి మజిలీ మీదకి ఇది చాలా బాగుంది సినిమా.